రేపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పట్నంలోని కోడెల శివప్రసాద్ స్టేడియంలో జరిగే క్రికెట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 1500 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు పల్నాడు ఇన్ఛార్జ్ ఎస్పీ బి ఉమామహేశ్వర్. ముఖ్యంగా సభలోకి క్లౌడ్ అలాగే రూట్ బందోబస్త్ ఆర్ఓబిస్ ట్రాఫిక్ డైవర్షన్ ఏరియా డామినేషన్లకు సంబంధించినటువంటి పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జిల్లాలో సీఎం సెంట్రల్ మినిస్టర్ల పర్యటన సుమారు 2 గంటల పాటు జరగనున్న నేపథ్యంలో పోలీస్ విభాగం నుంచి అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పల్నాడు ఇన్ఛార్జ్ ఎస్పీ తెలిపారు. 17వ తేదీన పల్నాడు జిల్లాలో నరసరావుపేట టౌన్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి పోలీస్ విభాగం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మేము చేయడం జరుగుతుంది. సుమారు 1500 పైగా పోలీస్ ఫోర్స్తో రేపు ఈ పర్యటనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ముఖ్యంగా మున్సిపల్ స్టేడియంలో రేపు జరగబోతున్నటువంటి మెగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంకి సంబంధించి ఆ క్రౌడ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా రూట్ బందోబస్తులు, ట్రాఫిక్ డైవర్షన్స్, సిమిలర్లీ ఏరియా డామినేషన్ వైజ్ కావచ్చు పటిష్టమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సీఎం గారి అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారి పర్యటన సుమారు జిల్లాలో 2 గంటల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు విభాగం తరఫున తీసుకోవాల్సినటువంటి